సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 36 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమె పేరును తర్జుమా చేయగా, ఆమె పేరును ఇంటర్ప్రిటేషన్ చేస్తే భాషాంతరమున ఆమె పేరు ఏందంట? దోర్కా. దోర్కా. ఈ తబిత ఒక శిష్యురాలని ఈ చదవబడిన ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. శిష్యురాలు. చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభుకి 12 మందే శిష్యులు అనుకుంటారు. యేసు ప్రభుకి లేదా 70 మందే శిష్యులు అనుకుంటారు. యేసు ప్రభుకి కేవలము పురుషులు మాత్రమే శిష్యులు అనుకుంటారు. 12 మంది అపోస్తలులుగా పిలువబడినటువంటి 12 మంది మాత్రమే కాదు ఆయనకి శిష్యులు. లేదా ఆయన ఏర్పరచుకున్నటువంటి 70 మంది మాత్రమే కాదు ఆయనకి శిష్యులు. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి, అనగా యేసు ప్రభువును స్వంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, రక్షణ పొంది, బాప్తిస్మము పొంది, సంఘములో చేర్చబడి ప్రభు బలలో పాలిపంపులు పొందుతున్నటువంటి స్త్రీలైనా పురుషులైనా సరే, వారందరూ కూడా యేసు ప్రభుకి శిష్యులు లేదా శిష్యురాండ్రుగా మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ ఈ తబితాను గురించి ఏం చెప్పబడుతుందంటే, మరియు యొప్పేలో తబితాను ఒక క్రైస్తవరాలు ఉండెను అని లేదు కదా. ఇక్కడ తబితాను ఒక క్రైస్తవరాలు ఉండెను అని లేదు, లేదా తబితాను ఒక విశ్వాసి ఉండెనని కూడా లేదు. ప్రియులారా, ఆమెను గురించి క్రైస్తవరాలుగా చెప్పబడలేదు కానీ, ఆమెను గురించి విశ్వాసిగా చెప్పబడటం లేదు కానీ, ఆమెను గురించి ఆమె ఒక శిష్యురాలుగా ఇక్కడ మరి ఉదహరిస్తబడు లేదా చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తాం. పోయిన వారం మనం చూసాం కదా శిష్యత్వాన్ని గురించి. శిష్యుని గురించి మనం కొంత సమయం లేదా కొన్ని లేఖనాలను పోయిన ఆదివారం మనం గమనించాం. ప్రియులారా, ఇక్కడ తబితాను ఒక క్రైస్తవురాలుగా పరిశుద్ధాత్మ దేవుడు చూపించటం లేదు, ఒక విశ్వాసిగా పరిశుద్ధాత్మ దేవుడు చూపించటం లేదు. క్రైస్తవరాలుగా పిలవబడటం కంటే, విశ్వాసిగా పిలువబడటం కంటే శిష్యురాలుగా పిలువబడటం, శిష్యుడుగా పిలువబడటం చాలా గొప్ప సంగతి. ప్రియులారా, ఈ లోకములో, ఈ భూలోకములో కేవలము క్రైస్తవ్యములోనే కాదు విశ్వాసులు ఉండేది, క్రైస్తవ్యములోనే కాదు బిలీవర్స్ ఉండేది. ఇతర మతాలలో కూడా విశ్వాసులు ఉంటారు, ఇతర మతాలలో కూడా బిలీవర్స్ ఉన్నారు. ఒకవేళ వారు నమ్మేది తప్పే కావచ్చు. ఇప్పుడు బుద్ధిజం చూద్దాం. మనం బుద్ధిజాన్ని చూస్తే వాళ్ళు బుద్ధిజాన్ని నమ్ముతారు కాబట్టి బిలీవర్స్ అంటారు వాళ్ళని. లేదా ఇస్లాంను నమ్ముతారు కొంతమంది. అది కరెక్టా తప్ప అనేది వేరే విషయం, అది తర్వాత సంగతి. అది ప్రియులారా, వాళ్ళు వాటిని నమ్ముతున్నారు కాబట్టి బిలీవర్స్ అంటారు. మనము కూడా యేసు ప్రభువుని నమ్ముతున్నాం కాబట్టి మనల్ని కూడా బిలీవర్స్ అంటారు. కానీ శిష్యుడుగా పిలువబడటం, శిష్యురాలుగా పిలువబడటం అది ఎలాగుంటుందంటే, పోయిన వారం నేను చెప్పినట్లుగా ఒక కాయిన్కి 2 భాగాలు ఉంటాయి కదా. ఒక కాయిన్కి 2 భాగాలు, బొమ్మ బొరుసు అంటారు కదా. ఒకవైపు విశ్వాసి అయితే కాయిన్కి, రెండవ వైపు శిష్యుడు అని పిలువబడాలి లేదా శిష్యురాలని పిలువబడాలి. ఒక యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి ఒకవైపు విశ్వాసిగా పిలువబడాలి,
మరి ఒక వైపు శిష్యుడుగా కూడా పిలువబడాలి, శిష్యురాలుగా కూడా పిలువబడాలి. రెండుగా పిలువబడాలి. రెండుగా పిలువబడినట్లయితేనే ఆ వ్యక్తి ఒక నిజమైన విశ్వాసి, ఒక నిజమైన శిష్యుడిగా మాత్రమే ఉండగలడు ప్రియులారా. 5 రూపాయల కాయిన్ తీసుకొని మీరు ఒక షాప్కి వెళ్ళారనుకోండి, 5 రూపాయల కాయిన్ ఒకవైపు బ్లాంక్గా ఉందనుకో, అంటే ఏమీ లేకుండా ఉందనుకో, ఒకవైపు మాత్రమే బొమ్మ ఉంది, ఇంకొక వైపు బ్లాంక్గా ఉంది, ఏమీ లేదు అక్కడ. మీరు ఆ షాపు వానికి ఇస్తే ఆ షాపు వాడు ఆ కాయిన్ చూసి ఏమంటాడు? ఆ షాపు వాడు ఆ కాయిన్ చూసి ఏమంటాడు? ఇది ఫేక్ కాయిన్ అంటాడు, ఇది సరైన కాయిన్ కాదంటాడు, ఇది పనికిరాదని చెబుతాడు ప్రియులారా. దాన్ని అతను అంగీకరించడు. ఒకవైపు మాత్రమే ఉండి ఇంకొక వైపు బ్లాంక్గా ఉంటే దానిని అంగీకరించడు. అలాగే ఒక విశ్వాసి ఒకవైపు విశ్వాసిగా మాత్రమే ఉండి మరి ఒకవైపు శిష్యుడిగా లేడనుకో. రెండు వైపులు ఉండాలి విశ్వాసులు. ఒకవైపు ఏమో విశ్వాసిగా ఉండాలి, ఇంకొక వైపు ఏమో శిష్యుడిగా ఉండాలి. కేవలము విశ్వాసులమని చెప్పుకుంటే సరిపోదు. విశ్వాసులని లోకంలో చాలామంది ఇతర మతాలు వారు కూడా చెప్పుకుంటారు. ఇక్కడ తబితాను గురించి ఏమని చెప్పబడుతుంది? ఆమె శిష్యురాలు. యేసు ప్రభుని నమ్ముకున్న మనం అందరము శిష్యులమే ప్రియులారా. ఎవరిని శిష్యురాలు అంటారు మనం, లేదా ఎవరిని శిష్యుడు అంటాం? డిసైపుల్ అని ఎవరిని అంటారు? మనం డిసైపుల్ అని ఎవరిని అంటాం? గత వారంలో కొన్ని మనం చూసాం. ఈ వారంలో ఒక 2-3 మాటలు చూపించి ముందుకు సాగుతాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. మీ మీద నా కాడి ఎత్తుకోండి అని ఉంది కదా, ఆ మాట చదవండి చాలు, అంతా వద్దు, ఆ మాట పట్టుకోండి. ఒకటి, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. తబిత శిష్యురాలుగా ఎందుకు పిలువబడింది? అసలు శిష్యుడు అని ఎవరిని అంటారు, శిష్యురాలని ఎవరిని అంటారు, డిసైపుల్ అని ఎవరిని అంటారంటే, అక్కడ ప్రభు ఒక మాట అన్నాడు, మీ మీద నా కాడిని ఎత్తుకోండి అన్నాడు. మీ మీద నా కాడిని ఎత్తుకోండి అన్నాడు. ఇప్పుడు కాడిని మన మీద వేసుకున్నామనుకో, మెడ మీద, ఇప్పుడు మనం ఎక్కడుంటాం? కాడి పైన ఉంటామా, కింద ఉంటాం? చెప్పండి. కాడి క్రింద ఉంటాం. జాగ్రత్తగా వినాలి. మీ మీద నా కాడిని ఎత్తుకొని అంటే మన మెడ మీద కాడి ఉన్నప్పుడు మనము ఆ కాడి క్రింద ఉంటాం ప్రియులారా. ఇప్పుడు సేద్యం చేసేవారు పొలంలో, లేదా పొలాన్ని దున్నేవారు 2 ఎద్దులను 2 దున్నలను ఆ కాడి పెట్టి ఆ 2 ఎద్దుల మీద కాడి పెడతారు. ఇప్పుడు కాడి వాటి మెడల మీద ఉంటుంది, కాడి క్రింద ఈ 2 ఎద్దులు ఉంటాయి. కాడి క్రింద 2 ఎద్దులు ఉండటం అనేది, లేదా కాడిని మన మెడ మీద పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఆ పొలాన్ని దున్నేవాడు ఒకడు ఉంటాడు, యజమానుడు అనుకుందాం. కాడి ఆ ఎద్దు మీద ఉన్నప్పుడు, లేదా కాడి ఆ ఎద్దు పైన మెడ మీద ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ఎద్దు ఎవరి స్వాధీనములో ఉంటుంది? ఎవరి ఆధీనములో ఉంటుంది? ఎవరు దాన్ని నియంత్రిస్తూ ఉంటారు? ఎవరు దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు? ఎవరైతే దానిని దున్నుతున్నాడో ఆ పొలాన్ని, ఎవడైతే ఆ నాగలిని పట్టుకున్నాడో, కాడి అనేది ఎద్దు మెడ మీద ఉంది, ఎద్దు ఆ కాడి కింద ఉంది ప్రియులారా. ఇప్పుడు యేసు ప్రభు కాడి మన మెడ మీద ఉందంటే, యేసు ప్రభు కాడి మన పైన మెడ పైన ఎత్తుకున్నామంటే, ఇప్పుడు మనము ఎవరి స్వాధీనములో ఉన్నట్లు? యేసు ప్రభు స్వాధీనములో ఉన్నాం, యేసు ప్రభు ఆధీనములో ఉన్నాం. యేసు ప్రభు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అసలు శిష్యుడు అంటే ఎవరంటే, శిష్యురాలని ఎవరిని పిలుస్తారంటే, బిలీవర్స్ అందరూ పిలువబడతారు. బిలీవర్స్ అని
బిలీవర్స్ అని చెప్పుకోవటం పెద్ద కష్టం కాదు. ఇతర మతాల వారు కూడా మేము కూడా బిలీవర్స్ అంటారు వాళ్ళు. కానీ శిష్యుడుగా పిలువబడటం వేరు ప్రియులారా. శిష్యుడని ఎవరిని అంటారంటే ఒక వ్యక్తి కింద లేదా ఒక వ్యక్తి చేత నియంత్రించబడుతూ, ఒక వ్యక్తి చేత కంట్రోల్ చేయబడుతూ, ఒక వ్యక్తి ఆధీనంలో ఎవరైతే ఉండి నడుస్తూ ఉంటారో వారిని నిజమైన శిష్యులు అంటారు. కాడి ఉంది ఎద్దు మీద, ఎద్దు మెడ మీద. ఇప్పుడు ఆ ఎద్దు అటు పోయేదానికి లేదు, ఇటు పోయేదానికి లేదు, ముందుకు పోలేదు, వెనక్కి. ఎట్లా ఈ యజమానుడు ఎలా చెబితే అలా పోతూ ఉంటుంది. యజమానుడు దాన్ని నియంత్రిస్తూ ఉంటాడు ప్రియులారా. తన ఇష్టానుసారంగా ప్రవర్తించేదానికి లేదు, తన ఇష్టానుసారంగా జీవించేదానికి ఉండదు. వారిని శిష్యులు అంటారు. దే ఆర్ కాల్డ్ డిసైపుల్స్. మీ మీద నా కాడి ఎత్తుకోండి అంటే, కాడి మన మీద ఉన్నప్పుడు, ప్రభు యొక్క కాడి మన మీద ఉన్నప్పుడు ఇప్పుడు మనము ప్రభు స్వాధీనంలో ఉన్నామని అర్థం, ప్రభు చేత నియంత్రించబడుతున్నామని అర్థం. ఇక మన ఇష్టానుసారంగా జీవించేదానికి లేదు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించేదానికి లేదు. ప్రభు చేత నియంత్రించబడతాం. వారినే నిజమైన శిష్యులు అంటారు. చాలాసార్లు అనేక సందర్భాలలో మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మన ఇష్టానుసారమైన జీవితం ఉంటుంది కదా. ప్రభు మనల్ని నియంత్రించడానికి ఒప్పుకోం మనం, ప్రభు యొక్క ఆధీనంలో ఉండడానికి ఇష్టపడం మనం, మన సొంత చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. నా ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామంటే అర్థం నువ్వు శిష్యుడుగా లేవేమో ఒకసారి అర్థం చేసుకో. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు కేవలం విశ్వాసుగా పిలువబడుతున్నావేమో, శిష్యుడుగా పిలువబడాలి ప్రియులారా. మనమందరం శిష్యులం ప్రభుకి. ఆయన కాడి మన మీద ఉన్నదంటే ఆయన ఇష్టానుసారంగా మనం జీవించాలి. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం కదా. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఆ రాజు దగ్గరికి మరి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు ఆమె తన ఇష్టానుసారమైన అలంకరణ ఏం చేసుకోలేదు ప్రియులారా. తన ఇష్టానుసారంగా అలంకరించుకోకుండా తనను ఎవరైతే నడిపిస్తున్నాడో ఆ వ్యక్తి ఏదైతే చెప్పాడో, హేగే కదా అతని పేరు, హేగే. ఆ హేగే అనే వ్యక్తి ఎలాంటి అలంకరణ ఎస్తేరుకి చేయాలో, ఆమెకు ఏమి ఇవ్వాలో, ఏ సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలో, తన శరీరానికి ఏది అవసరమో ఆ హేగే ఏదైతే ఇచ్చాడో దానితో అలంకరించుకున్నది ఆమె. తన సొంత ఇష్టానుసారంగా అలంకరించుకోలేదు ఎస్తేరు ప్రియులారా. దాని అర్థం ఆమె ఏగే నాయకత్వంలో ఉంది, ఏగే ఆమెను నియంత్రిస్తూ ఉన్నాడు, హేగే స్వాధీనములో ఉంది ప్రియులారా. తన ఇష్టానుసారంగా ఎస్తేరు అలంకరించుకోలేదు. అలాగే కాడి మన మీద ఉంది అంటే అర్థం ప్రభు చేత నియంత్రించబడతాము. కాడి పెట్టినప్పుడు ఎద్దు మీద ఇక అది అటు ఇటు పోయేదానికి లేదు ప్రియులారా. కాబట్టి నిజమైన శిష్యుడు అంటే ప్రభు స్వాధీనములో ఉండి ప్రభు ఆత్మ చేత నడిపించేబడేవాడు. రెండవదిగా మనం ఏం చూసాం? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నిజమైన శిష్యుడు అంటే ఎవరంటే లర్నర్. నేర్చుకుంటూ ఉంటాడు. ఏమి నేర్చుకోవాలి? బయాలజీ కాదు, కెమిస్ట్రీ కాదు, ఫిజిక్స్ కాదు, అవి ఈ లోక సంబంధమైన చదువులు. అవి నేర్చుకోవాలి, నేర్చుకోవటంలో తప్పేమీ లేదు. కానీ యేసు ప్రభు యొక్క నిజమైన శిష్యుడు నేర్చుకోవాలి ప్రియులారా. దేవుని వాక్యమును నేర్చుకోవాలి, దేవుని వాక్యమును పఠించాలి, ధ్యానం చేయాలి. దేవుని వాక్యములో నుండి ప్రభు ఏమి ఆజ్ఞలు ఇచ్చాడో నేర్చుకోవాలి, నేర్చుకునేవారుగా ఉండాలి. చాలామందికి బైబిల్ మీద
ఇంకా బేసిక్స్, ప్రాథమిక విషయాలు తెలియని 20-30 సంవత్సరాల బిలీవర్స్ ఉన్నారు. దేవుని వాక్యము నిజమైన శిష్యుడు చచ్చేంత వరకు, ప్రభు రాకడ వరకు, ఈ లోకంలో మనం జీవించినంత కాలము నేర్చుకుంటూనే ఉండాలి. ఎవరైతే నేర్చుకుంటారో వారే నిజమైన శిష్యులు ప్రియులారా ప్రభువుకి. ఏదో ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు అడిగారంట, సొదొమ గొమొరాలు ఎవరంటే భార్యాభర్తలు అన్నాడంట. అతను ఏమన్నాడు? భార్యాభర్తలు అన్నాడంట. నేర్చుకోకపోవటం వల్ల ప్రియులారా ఇవన్నీ, దేవుని వాక్యాన్ని చదవకపోవటం వల్ల ఇవన్నీ ప్రియులారా. దేవుని వాక్యము ప్రతి ఉదయం ప్రభు మనకి ఏమి నేర్పిస్తాడు? దేవుని వాక్యాన్ని చదవాలి. నా యొద్ద నేర్చుకొనుడి. కాబట్టి ప్రభు యొక్క స్వాధీనంలో ఉన్నవాడు నిజమైన శిష్యుడు. ప్రభు దగ్గర నేర్చుకునేవాడే నిజమైన శిష్యుడు. మూడవదిగా మనం చూస్తే దేవుని వాక్యములో ఆ లోకాసు వార్త 14వ అధ్యాయంలో నన్ను వెంబడింపని వాడు నాకు శిష్యుడు కానేరుడు అని ఉంది కదా. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు 14:27లో ఉంటుంది అన్నమాట. చదవబడలేదు. ఓకే చాలు. నన్ను వెంబడింపని వాడు నాకు శిష్యుడు కాదు. ప్రభువును వెంబడించాలి. మనం యేసు ప్రభు యొక్క ఫాలోవర్స్ అని. మనం ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభుని వెంబడించాలి. చాలామంది సేవకులు ఏం చెప్పుకుంటున్నారు? ముఖ్యంగా కేఏ పాల్ తెలుసు కదా, అందరు నా ఫాలోవర్స్ అంటాడు. ట్రంప్ నా ఫాలోవర్ అంటాడు. రాజశేఖర్ రెడ్డి నా ఫాలోవర్ అంటాడు. అబ్బో, భూమి మీద ఎంతమంది ఉంటే వాళ్ళందరూ ఆయన ఫాలోవర్సే. మనము ప్రభువుని వెంబడించాలి ప్రియులారా. తర్వాత ప్రభువుని అనుసరించాలి. ప్రభువును వెంబడించాలి, ప్రభువును అనుసరించాలి. వాళ్ళే నిజమైన శిష్యులుగా మనం చూడగలం. ఇక్కడ తబిత ఆమెను శిష్యురాలని ఎందుకు అన్నారు? ఎందుకు శిష్యురాలన్నారంటే ప్రభు కాడి ఆమె మీద ఉంది కాబట్టి, ఆమె ప్రభు స్వాధీనములో ఉంది, ప్రభు చేత నియంత్రించబడుతుంది కాబట్టి ఆమె శిష్యురాలుగా పిలువబడింది. తర్వాత ఆమె ప్రభు దగ్గర నేర్చుకుంటుంది కాబట్టి ఆమె శిష్యురాలుగా పిలువబడింది. ఆమె ప్రభువును వెంబడిస్తుంది కాబట్టి ఆమె శిష్యురాలుగా పిలువబడింది. ఆమె ప్రభువును అనుసరిస్తుంది కాబట్టి ఆమెను శిష్యురాలుగా పిలుస్తూ ఉన్నాం ప్రియులారా. తర్వాత ఆమె గురించి ఏం చెప్పబడింది చూడ. అక్కడ యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని రెండేసి కింద ఫుట్ నోట్లు ఏమని చూడండి. లేడీ అంటే అర్థం ఏంది? స్త్రీలు అని కాదు అర్థం. లేడీ అని దేన్ని అంటారు? ఒక జంతువు అది. జింక. మీరు బండీపురం ఫారెస్ట్లోకి వెళితే రోడ్డుకి అడ్డంగా చాలా కనపడతాయి. జింకను చూడొచ్చు మనం. జింకలు అనేక స్థలాల్లో మనకు కనపడుతూ ఉంటాయి ప్రియులారా. దోర్కా, తబితాకు మరి ఒక పేరు, భాష్యాంతరము ఆమెకున్న పేరు దోర్కా. అనగా లేడీ అంటే జింక. నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది, రెఫరెన్స్ గుర్తు రాలేదు, మీకు గుర్తొస్తే చెప్పండి. బైబిల్లో ఏముంటుందంటే పాటగా కూడా ఉంది. ఆ మాటను పాటలో కూడా పెట్టారు. ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయును. ఎక్కడ రెఫరెన్స్ ఏమి తెలుసా? నాకు గుర్తు రావటం లేదు. ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయును అంటే లేడీ కాళ్ళు ఎలాంటివి? అవి వేగము కలిగినటువంటివి ప్రియులారా. లేడీ యొక్క వేగము, జింక యొక్క వేగము చాలా వేగంగా ఉంటుంది, వేగంగా పరిగెత్తగలదు. అది జింక పాదముల యొక్క వేగము చాలా ఫాస్ట్గా ఉంటుంది. దోర్కా అనగా లేడీ అంటే వేగము, చురుకుదనం, హుషారు ప్రియులారా. ఈ తబిత, ఈ దోర్కా ఎలాంటి స్వభావం కలిగిందంటే, ఎలాంటి స్వభావం అంటే ఇది అన్ని విషయాలలో చురుకుగా ఉంటుంది.
హుషారుగా ఉంటుంది, వేగంగా ఉంటుంది. మందిరానికి రావాలన్నా వేగము వేగము. ప్రభు పరిచర్యలోన ముందుగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యాల పట్ల ఆమె ఎంతో ముందుగా ఉంటుంది, వేగంగా ఉంటుంది, తొందరపడుతుంది. దేవుని కార్యాలంటే ఎలాగుండాలి విశ్వాసులు? ప్రభు నమ్ముకున్న మనం ఎలాగుండాలి? ప్రార్థన అంటే ముందుగా ఉండాలి, వాక్యానికంటే ముందుగా ఉండాలి, ఆరాధన కంటే ముందుగా ఉండాలి ప్రియులారా, కోటాల కంటే ముందుగా ఉండాలి ప్రియులారా. ముందుగా ఉండాలి, వేగంగా ఉండాలి. ఈ దోర్క లేడిగా పిలవబడుతున్నట్లుగా, అంటే జింక ఎంత వేగంగా ఉంటుందో దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల ఆమె అంత వేగంగా ఉంటుందని దాని అర్థం. తర్వాత ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. దోర్క ఎలాంటిదంట? సత్క్రియలు చేస్తూ ఉంది, ధర్మ కార్యాలను చేస్తూ ఉంది. ఈ దోర్క కుటుంబ వివరాలు మనకేం పెద్దగా తెలియదు, కానీ ఆమె ఆ దోర్క లేదా తబితాను గురించే మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. ఈమె సత్క్రియలను, ధర్మ కార్యాలను బహుగా చేస్తూ ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఫుల్ అని ఉంటుంది, ఫుల్లీ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అసలు ఈ పని ఏంది? ద్వారక ఏం పని చేసేది చెప్పగలరా మీరు? టైలర్, లేడీ టైలర్, బట్టలు కుట్టేటువంటిది ప్రియులారా. ఒక లేడీ టైలర్ దగ్గర ఎంత డబ్బులు ఉంటుందో చెప్పండి. టైలర్స్ బాగా ఏమైనా ధనవంతులుగా ఉంటారా? ఆ బట్టలు వస్తే వాటిని ఏదో కుట్టుకుంటేనే కదా డబ్బులు. ఈ దోర్క సత్క్రియలను, ధర్మ కార్యాలను బహుగా చేస్తూ ఉంది. శిష్యుడు అంటే నేర్చుకునేవాడని చూసాం కదా మనం. ఈమె ఏమని నేర్చుకున్నది? ఈమె యాకోబు పత్రికలో ఉండే మాటలు బాగా నేర్చుకున్నది. ఈమె యాకోబు పత్రికను బాగా చదివినట్టుంది. అప్పుడు యాకోబు పత్రిక లేదంటారా? అపోస్తుల కార్యం కదా ఇది, యాకోబు ఆడో ఉంది కదా, అప్పుడు యాకోబు పత్రిక లేదంటారా? యాకోబు పత్రికలో ఉన్న విషయాలను బాగా నేర్చుకున్నది. ఏమి నేర్చుకున్నది? యాకోబు పత్రికలో ఏమున్నది? క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం, ఫెయిత్ వితౌట్ గుడ్ వర్క్స్, ఫెయిత్ వితౌట్ గుడ్ వర్క్స్ డెడ్ విశ్వాసం, అది మృతం. అది క్రియలు లేని విశ్వాసము మృతము. మనము విశ్వాసులమని చెప్పుకుంటున్నాం, మనము బిలీవర్సం, మనము శిష్యులము ప్రభుకి. మన విశ్వాసము అది సజీవమైనది, నిజమైన మన విశ్వాసులం అనే దానికి రుజువు క్రియలు ఉండాలి ప్రియులారు. క్రియలు లేని విశ్వాసము మృతమని యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. సత్క్రియలు, ధర్మ కార్యములను బహుగా చేస్తుంది. అసలు దేవుని వాక్యంలో మనం చూస్తే తీతు పత్రికలో కానీ, తెస్సలోనిక పత్రికలో కానీ, గలతీ పత్రికలో కానీ, పత్రికలో మనం కానీ చూస్తే అసలు మనము సత్క్రియలు చేయడానికే దేవుడు మనల్ని విమోచించాడని ఉంది. సత్క్రియలను చేయడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఉంది ప్రియులారా. మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనము సత్క్రియలు చేయాలి, మంచి కార్యములు చేయాలి. సత్క్రియలు, మంచి కార్యములు చేయాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ దోర్క సత్క్రియలు, ధర్మ కార్యములు బహుగా చేస్తూ ఉంది. మనం ఏమైనా చేస్తున్నామా సత్క్రియలు? మనం ఏమైనా ధర్మ కార్యాలు చేస్తున్నామా? ఈ దోర్క సెల్ఫిష్ కాదు, దోర్క స్వార్థపరురాలు కాదు ప్రియులారా. తనను మాత్రమే ఆలోచించేది కాదు, తన కుటుంబాన్ని మాత్రమే ఆలోచించేది కాదు. ఆమె టైలర్ కాబట్టి కొన్నిసార్లు ఉచితముగా జాకెట్లు కుట్టించిందేమో, ఉచితముగా బట్టలు కుట్టించిందేమో. ఈ రీతిగా ధర్మ కార్యాలు, సత్క్రియలు చేసే దోర్క అసలు ఎంతమందికి ఉచితముగా
బట్టలు కుట్టించిందేమో. సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడంటే హైదరాబాద్లో నాగన్న గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చెప్పాడు, కాయిలా పడంటే కాయిలాగా పడిందంట, కింద చెట్టు మీద నుంచి కాయిలాగా పడిందని అన్నాడు ఒకసారి. కాయిలా పడిందంటే ఏమొచ్చింది? ఆమెకి వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది. వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది. కాయిలా పడి. ద్వారకా ఎవరు అనుకున్నాం మనము? శిష్యురాలు కదా. శిష్యురాలు అని ద్వారకాను అన్నప్పుడు ఆమె ప్రభు స్వాధీనములో ఉంది, ప్రభు ఆధీనములో ఉంది, ప్రభు చేత నియంత్రించబడుతుంది. ద్వారకా శిష్యురాలు అన్నప్పుడు ఆమె ప్రభు దగ్గర నేర్చుకునేటువంటిది, ప్రభు దగ్గర నేర్చుకుంటుంది. ద్వారకాను శిష్యురాలు అన్నప్పుడు ప్రభువును వెంబడించేది, ప్రభువును అనుసరించేది. ద్వారకాను శిష్యురాలు అన్నప్పుడు ఆమె సత్క్రియలు చేస్తుంది, ధర్మకార్యాలను చేస్తుంది. ద్వారకా ఈజ్ వెరీ గుడ్ బిలీవర్, గుడ్ డిసైపుల్. ఆమె మంచి విశ్వాసి, మంచి క్రైస్తవురాలు లేదా మంచి శిష్యురాలు. ప్రభు కొరకు జీవించే ఆమెకి ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు జబ్బు వచ్చింది, రోగం వచ్చింది. వాక్యానుసారంగా జీవించే తబితాకు రోగం వచ్చింది. ప్రభు దగ్గర నేర్చుకునే తబితాకు, దోర్కాకు రోగం వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి రోగాలు రావా చెప్పండి? విశ్వాసులకి వ్యాధులు రావా? ప్రభుని నమ్ముకున్న వారికి జబ్బులు రావా చెప్పండి? చాలామంది అంటారు, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, మీకేంది రోగం? మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, మీకేంది కష్టాలు? మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు, మీకేంటి జబ్బులు? ఏమండి, దోర్కాను చూడండి, తబితాను చూడండి. ఏం తబితా కంటే మనం గొప్ప విశ్వాసులమా? తబితా కంటే మంచి భక్తి ఉందా మనలో? తబితాలాగా మనం ఏమైనా సత్క్రియలు చేస్తున్నామా? తబితాలాగా మనం ధర్మకార్యాలు చేస్తున్నామా? తబితాలాగా మనం నేర్చుకుంటున్నామా? కానీ తబిత కాయలా పడింది, జబ్బు వచ్చింది, రోగం వచ్చింది ప్రియులారా. కానీ మనమైతే జబ్బులు వచ్చినప్పుడు ఏమి దేవుడు అంటాం, ఏమి దేవుడు అంటాం. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి జబ్బులు రావా? యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే ఆత్మ మాత్రమే విమోచించబడింది, దేహానికి ఇంకా విమోచన జరగలేదు ప్రియులారా. ఆత్మకు మాత్రమే విమోచన జరిగింది, దేహ విమోచన మనకి ఇంకా జరగలేదు. దేహ విమోచన జరిగేది మనము పరలోకానికి వెళ్ళినప్పుడే, లేదా ప్రభు వచ్చినప్పుడు మాత్రమే ఈ దేహానికి విమోచన జరుగుతుంది. అంతవరకు అవిశ్వాసులకు వచ్చినట్లు రోగాలు విశ్వాసులకు కూడా వస్తాయి, అవిశ్వాసులకు వచ్చినట్లు జబ్బులు విశ్వాసులకు వస్తాయి, అవిశ్వాసులకు నొప్పి వచ్చినట్లు విశ్వాసులకు కూడా నొప్పి కలుగుతుంది. ఏమండి, నేను గిస్తే నొప్పి ఉండదా? ఎందుకు నొప్పి ఉంటుంది? నీ దేహానికి ఇంకా విమోచన జరగలేదు ప్రియులారా. అంతకుముందు వారం మన దగ్గరికి ఆ బర్మా నుంచి ఒక ఆయన వచ్చాడు కదా, బర్మా నుంచి. ఆయన భార్యకు బ్రెస్ట్ క్యాన్సర్, వాళ్ళ అబ్బాయికి థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ ఉండి అది క్యాన్సర్గా మారిపోయింది. ఈ రీసెంట్గా ఇంకొక క్యాన్సర్ బయటపడింది అతనిలో. థైరాయిడ్ నుంచి ఇంకొక క్యాన్సర్ బయటపడింది ప్రియులారా. యేసు ప్రభుని నమ్ముకున్నారు, ప్రేమ కలిగిన వారు, వాళ్ళ ఇంట్లో ఇద్దరికి క్యాన్సర్లు వచ్చినాయి. ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడు, ప్రభువుని ఎంత స్తుతిస్తున్నాడు, ప్రభు ఎంత ఆయన మహిమకరంగా ఉన్నాడు ప్రియులారా. ప్రభువును నమ్ముకున్న వారికి కూడా జబ్బులు వస్తాయి. యోహాను సువార్తలో మనం చూస్తాం, ప్రభువా నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఎవరిని గురించి చెప్పబడింది అన్నమాట? లాజర్ని గురించి చెప్పబడింది. ప్రభువా నీవు ప్రేమించువాడు అంటే ప్రభు ప్రేమిస్తున్నాడు లాజర్ని, ప్రభు లాజర్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు ప్రేమించేవారు కూడా ఏమొచ్చింది? రోగాలు వచ్చాయి ప్రియులారా. తబితాకు జబ్బు వచ్చింది. నిరుత్సాహపడకూడదు. విశ్వాసులమైన మనం, ప్రభువుని నమ్ముకున్న మనం, మనకేదైనా రోగాలు కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనమేమో నిరుత్సాహపడాల్సిన పని లేదు ప్రియులారా. ప్రభు వాటిని మనకు అనుమతిస్తున్నాడంటే ఏదో ఆయన చిత్తం మనకు తెలియదు, ఆయన చిత్తం ఏమో మనకు తెలియదు. కాయిలా పడి ఏమైపోయింది ఆమె? చనిపోగా వారు శవమును కడిగి, శవాన్ని ఏం చేశారు?
శవాలను కడుగుతారు కదా, చచ్చిపోయినప్పుడు శవాలను కడుగుతారు. ఒక ఆయన ఉన్నాడు, జీ జాన్ అని, మన ప్రభుదాస్ గారికి తెలుసు. జీ జాన్ వాకింగ్ బైబిల్ అంటారు ఆయన్ని, వాకింగ్ బైబిల్. రేడియోలో కూడా వాకింగ్ చెప్పేవాడు. ఆయన ఇక్కడే బెంగళూరులోనే సమాధి చేశారు. అమెరికాలో చనిపోయాడు ఆయన, బెంగళూరులోనే తీసుకొచ్చి సమాధి చేశారు. ఆయన ఇక చనిపోతాడనగా తన పిల్లల్ని పిలిచి, వాళ్ళందరినీ పిలిచి, నాకు ఈ రాత్రి ప్రభుత్వ మీటింగ్ ఉందన్నాడంట. ఈ రాత్రికి నాకు ప్రభుత్వ మీటింగ్ ఉందని చెప్పాడు. ఆ పిల్లలు, ఏంది నాన్న నీకు ప్రభుత్వ మీటింగ్ అని, ముసలోడు అయిపోయాడు, ఏదో చాదస్తం ఎక్కువైపోయినట్టుంది మా నాన్నకని వాళ్ళు ఏమంతా పట్టించుకోలేదు. ఆయన ఏం చేశాడంటే, ప్రభుత్వం నాకు మీటింగ్ ఉందని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయి, తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా స్నానం చేశాడు. శుభ్రంగా స్నానం చేశాడు. ఆయన బాగా నల్లగా ఉంటాడు మనిషి. శుభ్రంగా స్నానం చేశాడు. శరీరం అంతా పౌడర్ కొట్టుకున్నాడు బాగా నీట్గా. ప్యాంట్ షర్ట్ వేసాడు, బాగా ఇన్షర్ట్ చేశాడు, కోట్ వేసాడు, టై కట్టుకున్నాడు, బాగా నీట్గా తయారైపోయాడు. మంచం మీద పనుకున్నాడు, లైట్ ఆఫ్ చేసేసాడు. కాసేపటికి చనిపోయాడు. పిల్లలు వచ్చి చూశారు, ఏంది మా నాన్న ప్రభుత్వం మీటింగ్ అన్నాడు కదా, ఏ మీటింగ్ చేస్తున్నాడో చూద్దామని వచ్చారు ఆ రూమ్లోకి. రాగానే నీట్గా తయారైపోయి పనుకొని ఉన్నాడు. లేపితే లేయలేదు పిల్లడు, చనిపోయి ఉన్నాడు ఆయన. ఆయన ఉద్దేశం అంట, నేను చనిపోయిన తర్వాత నాకు ఎవరు స్నానం చేయకూడదు, ఆ స్నానాన్ని నేను ముందే చేసేస్తా. నాకు ఎవరు స్నానం చేయకూడదు, నాకు ఎవరు బట్టలు వేయకూడదు, నన్ను ఎవరు రెడీ చేయకూడదు. చనిపోకముందు అంతా నేనే రెడీ అయిపోతాను, నేనే స్నానం చేస్తాను, నేనే బట్టలు వేసుకుంటాను, నేనే టై కట్టుకుంటాను, నేనే కోట్ వేసుకుంటాను. ఇక వారు చేయాల్సిన పని నన్ను పెట్టిలో పెట్టి సమాధి చేయటమే. ఇప్పుడు తబితా శవాన్ని కూడా ఏం చేశారు ఇక్కడ, కడిగారు, శవాన్ని స్నానం చేశారు. ఏం చేశారు అక్కడ, ఆమె శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. తర్వాత ఏమైంది, ఈ విషయాన్ని పేతురుకు తెలియజేశారు. పేతురు వచ్చాడు. పేతురు వచ్చి అక్కడ ఉండే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, 39వ వచనంలో ఏడుస్తున్నారు కదా. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడుచుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏం చేస్తున్నారంట, ఏడుస్తూ ఉన్నారు. దోర్క చనిపోతే ఏం చేస్తున్నారు అందరూ, మనం చచ్చిపోతే ఎవరైనా ఏడుస్తారా చెప్పండి? మనం చచ్చిపోతే ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం చనిపోయినప్పుడు మన కోసం ఏడ్చేవాళ్ళు కొందరైనా ఉండాలి, మన కోసం ఏడ్చేవాళ్ళు కొందరైనా ఉండాలి ప్రియులారా. దోర్కా చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు పేతురు వచ్చాడు. పేతురు ఏం చేశాడో చూడండి, 40వ వచనంలో, పేతురు అందరినీ వెలుపులకి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు, ఇక్కడ బాగా గమనించాలి. ఇప్పుడు శవము లోపల ఉంది, ఇంటి లోపల ఉంది. పేతురు వచ్చాడు. పేతురు అందరూ ఏం చేశాడు, ఎందుకు పంపాడు చెప్పండి బయటికి? శవం అంటే చావు దగ్గరికి చాలామంది మనుషులు వస్తారు కదా, చాలామంది ఎక్కువ మంది మనుషులు వస్తారు. ఎందుకు అందరిని పంపాడు అని చెప్పండి? అందరిని ఎందుకు వెలుగులు పంపాడు వెలుపలికి అంటే? పేతురుకు నేనేమనుకుంటున్నానంటే, తబితాను దోర్క ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తే దేవుడు లేపుతాడు. ఆ సెన్స్ పేతురులోకి వచ్చినట్టుంది. పేతురుకు ఆ విషయం తెలిసినట్టుంది. దోర్క ఖచ్చితంగా ఇప్పుడు ఆమె లేస్తుంది, ఆమెను నేను సజీవుగా లేపుతాను, ప్రభు ఆమెను జీవింపజేస్తాడు, మరలా బ్రతికిస్తాడు అని పేతురుకు అర్థమైనట్లుంది. పేతురుకు అర్థమైతే ఏం చేయాలా? ఇప్పుడు ఈ కాలపు సువార్త, ఈ కాలపు చాలామంది సేవకులు, పాస్టర్లు స్వస్థతలు చేస్తున్నారు కదా.
మేము వాళ్ళకు బాగు చేసాం, వీళ్ళకు బాగు చేసాం, కాళ్ళు వచ్చినాయి, చూపు వచ్చింది, రోగాలు పోయినాయని చాలామంది స్వస్థతలు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒకరికి నేను స్వస్థత చేయగలనని నమ్మకం వచ్చినప్పుడు ఆయన చేసే స్వస్థతను, ఆయన చేసే అద్భుతాన్ని అందరూ చూడాలని కోరుకుంటారా? ఎవరు చూడకూడదని కోరుకుంటారు చెప్పండి? మీరు చూడాలని కోరుకుంటారు కదా. ఆయన చేసే అద్భుతాలను, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను, ఆ పాస్టర్ గారు చేసే స్వస్థతలను అందరూ చూడాలి, అందరూ వీక్షించాలి, పబ్లిసిటీ కావాలి నేను చేసే స్వస్థతను. కానీ పేతురుకి అర్థమైంది తబితాను ఖచ్చితంగా దేవుడు లేపుతాడని. అర్థమయ్యి ఈ మహిమ నాకు రాకూడదు, ఇదేం వీళ్ళు చూడాల్సిన పని లేదు, ప్రభువుకు వస్తే చాలే మహిమ అనుకొని అందరినీ వెలుపులకు పంపించాడు. వెళ్ళిపోండి, మీరంతా ఉండకూడదు ఇక్కడ. కానీ ఈరోజు సేవకులు చూడండి, మేము చేసే అద్భుతాలు వీక్షించండి, చూడండి, కాళ్ళు వస్తావని నేను ప్రార్థన చేస్తే, స్వస్థతలు నేను ప్రార్థన చేస్తే. బైబిల్కి ఎంత విరుద్ధంగా ఉన్నారండి ఈరోజు క్రైస్తవ లోకము. పేతురు మీరు చూడొద్దు నేను చేసే అద్భుతాన్ని, మీరు చూడాల్సిన పని లేదంటే ఈనాటి సేవకులు మీరు చూడండి మేము చేసే అద్భుతాలు, మీరు చూడండి మేము చేసే అద్భుతాలు. పేతురు ఏం చేశాడు? అందరినీ వెలుపులకు పంపించి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. ఆది సంఘములో నిజమైన విశ్వాసులు, ప్రభువుకు శిష్యులుగా ఉన్నవారు, వారు ఎప్పుడు పబ్లిసిటీని కోరుకోలేదు ప్రియులారా. వాళ్ళు ప్రభు మహిమ కొరకు వాళ్ళు జీవించారు. నేను ముగిస్తున్నాను. తబిత జీవితంలో మనం కొన్ని విషయాలు గమనించాం. ఆమె శిష్యురాలని ఎవరిని పిలుస్తారో చూశాం. ఆమె జింక పాదములంతా వేగం కలిగినటువంటి స్వభావము. ఆమె సత్క్రియలు చేసేది, ధర్మకార్యములు చేసేది. అలాంటి ఆమెకు కూడా జబ్బు వచ్చినప్పుడు వాటన్నిటినీ ప్రేమతో అంగీకరించాల్సింది ప్రియులారా. తర్వాత పేతురు ఆమెను లేపినట్లుగా కూడా మనం చూస్తాం. తబిత మనకు చక్కని మాదిరి. తబిత జీవితంలో నుండి నేర్చుకోవాల్సిన అనేక పాఠాలు మనకున్నాయి. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించండి.